గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ముందుగా టమాటోస్ కట్ చేస్తున్నాను. పక్కనే పొటాటోస్ ఆల్రెడీ ఉడకడానికి పెట్టేశాను. రైస్ కూడా వండేసి రెడీ చేసేసా. అలాగే గోధుమ పిండి, పూరీ డౌ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. పొటాటోస్ ఉడుకుతుండగానే కర్రీ కోసం బాండీ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకొని కొంచెం కుక్ అవ్వడానికి లిడ్ పెట్టేశాను. కర్రీ అలా కుక్ అవుతుండగానే వీక్ అంతా ఫ్రెష్గా యూస్ చేసుకోవడానికి కొంచెం కొత్తిమీర వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా పక్కన ఆరబెట్టుకున్నాను. ఇక పూరీ కోసం డౌని చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ టమాటాస్ ఉడికిన తర్వాత లిడ్ తీసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసి కొంచెం కుక్ అవ్వడానికి వదిలేశాను. అప్పటికి పూరీ బాల్స్ కూడా రెడీ. వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మధ్యలో పొటాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి. సో పీల్ చేసి కర్రీ కోసం రెడీ చేసుకున్నాను. కర్రీ లాస్ట్లో కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే మన పొటాటో కర్రీ కంప్లీట్ అయ్యింది. వాష్ చేసిన కొత్తిమీరని కూడా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా చేస్తే వీక్ అంతా ఈజీగా యూస్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఇక మన బ్రేక్ఫాస్ట్ రెడీ. హాట్ పూరీ అండ్ పొటాటో కర్రీ. నైట్ మిగిలిన కొంచెం అన్నం కూడా ఉంది. అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలకి మా ఆయనకి పూరీ ప్లేట్స్లో పెట్టేసి తినమని ఇచ్చేసా. వాళ్ళందరూ ఆల్రెడీ బాత్ చేసుకొని రెడీ అయ్యారు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను మీన్వైల్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. లంచ్ బాక్స్లో అన్నం కలిపి పక్కన డ్రాగన్ ఫ్రూట్ కూడా బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టేశాను. అన్నీ ప్యాక్ చేసి బ్యాగ్స్లో పెట్టేసరికి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక పిల్లలకి జుట్టు వేసేసి రెడీ చేశాను. అంతా రెడీ అయ్యాక అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికే టైం 8:24 అయ్యింది. పొద్దున్నే లేచి ఇలా అందరికీ అన్నీ రెడీ చేసేసరికి టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అస్సలు తెలియదు కదా. వాళ్ళు వెళ్ళాక నేను వంట చేసిన గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ వర్క్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. చిన్నప్పుడు మన అమ్మ కూడా పొద్దున్నే లేచి ఇలాగే ఇంట్లో పనులన్నీ చేసేది. అప్పుడు అది మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయ్యేది. ఇప్పుడు అదే రొటీన్లో మనం కూడా ఉన్నాము. అప్పుడు అమ్మ, ఇప్పుడు మనం, రేపు మన పిల్లలు కూడా ఇలాగే గుర్తు చేసుకుంటారేమో కదా అనండి. ఇలా అన్ని కిచెన్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని నేను కూడా బాత్ చేసి రెడీ అయ్యి వచ్చేసరికి టైం 9:18 అయ్యింది. ఇక ఆఫీస్కి రెడీ అయ్యా. లేట్ అవ్వకుండా ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. ఇలా మన మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయ్యిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా స్పెషల్.